మరో పథకానికి శ్రీకారం. భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్ పెట్టబోతున్నారు. ముస్లింలకు మాత్రమే. విద్య, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనతో కార్పొరేట్ విద్యను అందించి పేద ముస్లిం బిడ్డలకు జీవితాలు మార్చాలని దీన్ని అయితే తీసుకొచ్చారు. ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య, ఐఐటి, జేఈ, నీట్, ఎంసెట్ లక్ష్యంగా దీన్ని అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది మనకి 6వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది. మే 6వ తారీఖున. చివరి తేదీ అనేది మే 12వ తారీఖు ఇచ్చారు. ఇక పరీక్ష ఏమో మే 17వ తారీఖున అయితే ఉంటుందన్నమాట. దీని ప్రత్యేకత ఏంటో ముందు చూసుకుంటే కార్పొరేట్ కళాశాలలో 100% ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్లకు ఉచిత శిక్షణ ఇస్తారు. హాస్టల్, భోజనం సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఆడపిల్లలకు 33% ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఇచ్చారనమాట. ఇక అర్హతలు చూసుకున్నట్లయితే 10వ తరగతి 2025-26 బ్యాచ్‌లో 10వ తరగతిలో 450 ఆ పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులన్నమాట ఇద్దరు కూడాను. అంటే పురుషులు, మహిళలు కూడాను మాత్రం అర్హులు. 10వ తరగతి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో కూడా 70% ఆ పైన మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు అయితే మాత్రమే అర్హులనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులే ఉండాలి. తెల్ల రేషన్ కార్డుదారులే ఉండాలన్నమాట. ఇక పరీక్షా విధానం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ షీట్ ఆధారిత పరీక్ష ఉంటుంది. 75 ప్రశ్నలు ఉంటాయి. 3 గంటల సమయం ఉంటుంది. 250 మంది విద్యార్థులు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేస్తారు. ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అంటే ముఖ్యమైన పట్టణాల్లో అయితే నిర్వహించబడుతుందన్నమాట. అయితే ముఖ్యంగా 2027-28 విద్యా సంవత్సరం నుండి జూనియర్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్‌కు 500 మందిని ఉచిత రెసిడెన్షియల్ విద్య అయితే అందించబడుతుందని చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి గల అప్లికేషన్ మనకి అంటే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇచ్చారనమాట. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే కింద ఇవ్వబడిన లింక్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఏపీ డబ్ల్యూఏక్యూఎఫ్ బోర్డ్ అనమాట. అంటే వక్ఫ్ బోర్డ్ అనమాట. ఏపీ వక్ఫ్ బోర్డు. దీనికి సంబంధించి దీని ద్వారా ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకోవాలి. సో సింపుల్‌గా మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మీ సేవా సెంటర్‌కి అయితే వెళ్ళండి. అంటే మనకి సచివాలయంకి అయితే వెళ్ళొచ్చు. లేదంటే ఇంటర్నెట్ సెంటర్‌కి అయితే వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అర్హతలు అయితే చెప్పాను. సో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో చెప్పాను. అదేవిధంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా చెప్పాను. సో ఇది మనకు ప్రెజెంట్ తాజా సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఒక్కొక్కరికి దాదాపు ఇంటర్మీడియట్‌లో ప్రతి సంవత్సరం రెసిడెన్షియల్ కోచింగ్ ట్రైనింగ్ అంటే 2,00,000 దాకా ఖర్చు అవుతుంది. అటువంటిది ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.